ఉత్కంఠ రేపుతున్న ఏపీలో వైసీపీ వర్సెస్ టీడీపీ బీజేపీ జనసేన కూటమి మధ్య హోరాహోరీగా ఎన్నికల యుద్ధం జరిగింది. అయితే మళ్ళీ జగన్ సీఎం అవుతున్నారంటున్నాయి ఎక్కువ శాతం ఎగ్జిట్ పోల్స్. అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఎక్కువ శాతం ఎగ్జిట్ పోల్స్ వైసీపీకే పట్టం కట్టాయి. పార్థదాస్ ఎగ్జిట్ పోల్స్ ప్రకారం వైసీపీకి 110 నుంచి 120, టీడీపీ కూటమికి 55 నుంచి 65 అసెంబ్లీ సీట్లు వస్తాయి. ఇక సిపిఎస్ అంచనాల ప్రకారం వైసీపీకి 97 నుండి 108 అసెంబ్లీ సీట్లు వస్తాయి. కాంగ్రెస్ కు 0 నుంచి 1 అసెంబ్లీ సీట్ వచ్చే అవకాశం ఉంది. ఇక పొలిటికల్ లాబొరేటరీ ఎగ్జిట్ పోల్ ప్రకారం వైసీపీకి 108 సీట్లు వస్తాయి, కూటమికి 67 అసెంబ్లీ సీట్లు వస్తాయి. ఆత్మసాక్షి ఎగ్జిట్ పోల్స్ లో వైసీపీ 98 నుంచి 116 అసెంబ్లీ సీట్లు సాధిస్తుంది. ఇక కూటమికి 59 నుంచి 77 దాకా సీట్లు వచ్చే అవకాశం ఉంది. రాప్ స్ట్రాటజీస్ ఎగ్జిట్ పోల్స్ ప్రకారం వైసీపీకి 158 అసెంబ్లీ సీట్లు వస్తాయి. టీడీపీ కూటమికి వాళ్ళు కేవలం 4 సీట్లే ఇచ్చారు. ఇక 13 సీట్లలో క్లీన్ కంటెస్ట్ ఉంది అంటున్నారు. జన్మత్ అంచనాల ప్రకారం వైసీపీ 95 నుండి 103 సీట్లు, టీడీపీకి 67 నుండి 75 సీట్లు సాధిస్తాయని, ఇక స్మార్ట్ పోల్ అంచనాల ప్రకారం వైసీపీకి 80 అసెంబ్లీ సీట్లు వస్తాయి, +−8 అని చెప్తున్నారు. ఇక కూటమికి 93 సీట్లు వస్తాయంటోంది ఆ సర్వే సంస్థ, అది కూడా +−8 అంటోంది. ఇక చాణక్య స్ట్రాటజీస్ ప్రకారం వైసీపీ 39 నుంచి 49 సీట్లు సాధిస్తే టీడీపీ 114 నుంచి 125 సీట్లు సాధిస్తోంది అంటున్నారు. ఇక అందరూ ఉత్కంఠగా ఎదురు చూసిన ఆరామస్థాన్ సర్వే వైసీపీకి పట్టం కట్టింది. ఆరా ఎగ్జిట్ పోల్స్ ప్రకారం వైసీపీకి 94 నుంచి 104 అసెంబ్లీ సీట్లు వస్తాయి, టీడీపీ కూటమికి 71 నుంచి 81 సీట్లు వస్తాయి. వైసీపీకి 49.41%, కూటమికి 47.55% ఓటు శాతం వస్తుందని ఆరా పేర్కొంది. జగన్ కు మహిళలు జై కొట్టారని, 56% మహిళలు ఫ్యాన్ గుర్తుకు ఓటు వేశారని ఆరా పేర్కొంది. కూటమికి 43% మహిళలు మద్దతు ఇచ్చారని తెలిపింది. ఇక పురుషుల్లో వైసీపీ కంటే కూటమికి 6% ఎక్కువగా ఓట్లొచ్చాయని తెలిపింది. వాలంటీర్ల సేవలు, గ్రామ సచివాలయాలకు ప్రజలు డిస్టింక్షన్ మార్కులు వేశారని ఆరా సంస్థ పేర్కొంది. ఇంటి దగ్గరికి అన్ని సేవలు రావడం ప్రజలపై మంచి ప్రభావం చూపిందన్నారు. ఇక పెన్షన్ల పెంపు కూడా వైసీపీకి కలిసొచ్చిందని ఆ సంస్థ విశ్లేషించింది. ఏపీ సీఎం జగన్ పులివెందుల్లో భారీ మెజార్టీతో గెలుస్తారన్న ఆరామస్థాన్, కొందరు మంత్రులు మాత్రం ఓడిపోతారన్నారు. మంత్రులు సీదిరి అప్పలరాజు, గుడివాడ అమర్నాథ్, కారుమూరి, చెల్లుబోయిన, కొట్టు సత్యనారాయణ, విడుదల రజని, ఆదిమూలం సురేష్, ఉషశ్రీ చరణ్, ఆర్కే రోజా, తమ్మినేని ఓడిపోతారంటున్నారు. ఇక మంత్రులు ధర్మాన, జోగి రమేష్, అంబటి రాంబాబు గట్టి పోటీని ఎదుర్కొంటున్నారంటున్నారు. ఇక మంత్రులు అప్పన్న దొర, బొత్స, పినిపే విశ్వరూప్, దాడిశెట్టి రాజా, తానేటి వనిత, మేరుగ నాగార్జున, కాకాణి, అంజాద్ బాషా, పెద్దిరెడ్డి గెలుస్తారని సర్వే సంస్థ పేర్కొంది. ఇక టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, బాలకృష్ణ, లోకేష్ గెలుస్తారన్నారు ఆరామస్థాన్. మరోవైపు ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు టెక్కలి నుంచి స్వల్ప మెజార్టీతో గెలుపొందుతారని సర్వే పేర్కొంది. గన్నవరం నుంచి వైసీపీ అభ్యర్థి వల్లభనేని వంశీ, ఉండి నుంచి టీడీపీ అభ్యర్థి రఘురామకృష్ణరాజు గెలుపొందుతారని పేర్కొంది. అనకాపల్లి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన మంత్రి బూడి ముత్యాల నాయుడు ఓడిపోతారని పేర్కొంది.